శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు @రామాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసిన ఎడల నా వీడియోలు మూవ్ అవుతాయి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేదానికి అనేక అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మనం ఒక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు తప్పెవరిది, మనం ఎప్పుడు మారాలి అనే టాపిక్లో భాగంగా బైనా బీచ్ కథ అని ఉంది. ఇప్పుడు బైనా బీచ్ అనేది గోవాలో వాస్కోడిగామాలో ఉంది. కొంకణ రైల్వే ప్రాజెక్టు వర్క్ జరిగినప్పుడు ఆ వర్క్కి మన ఆంధ్ర నుంచి అందరూ పోయారు. పోయిన తర్వాత వీళ్ళు పని చేయడం, సాయంత్రం 6 దాకా పని చేయడం, తర్వాత కొందరు బీచ్లకు పోవడం, తర్వాత పొద్దుపోయి రావడం, మళ్ళీ తెల్లారి డ్యూటీలకు పోవడం. అయితే అక్కడ ఒకనొక రోజు ముగ్గురు స్నేహితులు కలిసి ఆ బీచ్కి పోయారు. గోవాలో ఉండే బీచ్కి పోయారు. అక్కడ బైనా బీచ్కి పోయి ఆ బీచ్లో ఫుల్గా మద్యం సేవించి, అంటే బైనా బీచ్కి పోయారు కదా, ఆ బీచ్లో ఫుల్గా మద్యం సేవించి ముగ్గురు వీటుల్ని, అంటే ముగ్గురు అక్కడ మామూలుగా స్త్రీలతో పరిచయం పెంచుకున్నారు. అయితే స్త్రీలతో ముగ్గురు పరిచయం పెంచుకొని ఎవరి పాటికి వాళ్ళు ఆ ఇద్దరు స్త్రీలతో వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయారని తర్వాత విషయం. ముగ్గురు బయటకు వచ్చి అంటే ఇద్దరు పోయారు. మూడో వ్యక్తి కూడా ఇంకో స్త్రీలతో మాట్లాడుతూ అతను కూడా పోయాడు. ముగ్గురు బయటకు వచ్చేసి మళ్ళీ యథాప్రకారంగా బీచ్లోకి వచ్చేసి కూర్చొని, ఏమిరా ఇప్పుడు ఎక్కడికో పోయావు, ఎవరో ఒక అమ్మాయిని తీసుకోపోయింది, నీకు ఎంత ఖర్చు అయిందిరా అమ్మాయికి కూల్ డ్రింక్స్ కానీ తిండికి కానీ ఎంత ఖర్చు అయిందిరా అన్నాడు. అదేం లేదురా ఒకటో వ్యక్తి అన్నాడు రెండో వ్యక్తితో. ఏం లేదురా పోయాను తీసుకోపోయాను, ఒక 100 రూపాయలు ఖర్చు అయిందిరా, అంతేరా. 100 రూపాయలు ఖర్చు ఎందుకు చేశాను, ఏదో చేసినా లేరా, పోయాను రూలే పోయాను బయటకు వచ్చాను బాగానే ఉందరా అన్నాడు, తృప్తిగా ఉందరా అన్నాడు. సరే ఏం చేశాడని పక్కన. రెండో వ్యక్తి మూడో వ్యక్తితో అడిగాడు, ఎంత ఖర్చు అయిందిరా అడిగాడు. ఏం లేదురా 200 ఖర్చు అయింది అన్నాడు. 200 ఖర్చు అయిందా, బాగా ఎంజాయ్ చేసేవాడు. ఏం తృప్తిగా లేదురా, పోయాము రూమ్లో మామూలుగా తీసుకోపోయాము, ఫుడ్ ఏదో పెడతారని పోయాను, సరే 200 చిలుము ఉంది, ఏం తృప్తి పడలేదురా అని. సరే మూడో వ్యక్తిని ఒకటో వ్యక్తి అడగా, ఒకటో వ్యక్తితో మూడో వ్యక్తి ఏమంటాడంటే, నీకేమరా నీకెంత ఖర్చు అయింది నువ్వు చెప్పలేదన్న. ఏం లేదురా నాకు 500 ఖర్చు అయిందిరా. 500 అదేందిరా అని. అవునురా, అయినా కూడా మనసు సంతోషంగా లేదురా అని. ఏమని, ఎందుకంటే నేను పోయినప్పుడు ఆ రూమ్లో పోయిన తర్వాత ఆ పాప గురించి నేను ఎక్కువ అడిగాను, ఏమ్మా ఎందుకు ఈ విధంగా రూమ్లోకి తీసుకొచ్చావు, ఈ విధంగా మీరు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు, సరే మమ్మల్ని తీసుకొచ్చారు దేనికమ్మా అంటే, ఏం లేదండి బతకలేక సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలు కొంతమంది క్యాచ్ చేసుకుంటున్నారు, వాళ్ళని శిక్షించేవాళ్ళు లేరు, ఆ సనాతన ధర్మం ప్రకారం బతకలేక ఈ విధంగా దూరంగా వచ్చి బతుకుతున్నాము, ఏదో నెలపాటు జీతం ఇస్తారు, మీరు ఇచ్చేదంతా మా ఏజెంట్కి సరిపోద్ది అని చెప్పారు. సరే అతను ఒకటో వ్యక్తి ఏమన్నానంటే, అమ్మా సరే ఏదో మామూలు మీరు తెలిసి తప్పు చేస్తున్నాం, మేము వచ్చి మీ వెనకాల వచ్చాము తెలియదు, కానీ ఈ 500 పెట్టుకమ్మా, నీలో మా చెల్లి గుర్తుకొచ్చింది అని చెప్పేసి, సరే కొన్ని కర్మలు ఏం చేయలేము, కొంతమందిని శిక్షించేవాళ్ళు లేరు, బాగా మామూలు మోసాలు చేస్తున్న కూడా పెంచుకొని వాళ్ళని శిక్షించాలంటే యుద్ధం చేసినట్లుగా ఉంది, వాళ్ళతో యుద్ధం చేయడం తప్ప మారరు వాళ్ళు మోసగాళ్ళు, సరే కానీ ఏమి మా కాలమే పరిష్కారం చెప్పొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఇద్దరు కొంచెం నవ్వుకొని పిచ్చోడు కదరా, సరే మామూలుగా అమ్మాయి చెప్పిన మాట ఆ బాధలు కూడా చెప్పి విన్నాము, మామూలుగా స్త్రీ వెనకాల పోవడం అంటే శరీరాన్ని కలవడం కదరా, ఆ అమ్మాయి మనసులో ఏముంది, ఆ అమ్మాయి మనసులో బాధలు తెలుసుకోగలగాలి అంతేనని చెప్పేసి, సరే అమ్మాయిలు బాధలు చూసిన తర్వాత మా చెల్లి గుర్తుకొచ్చిందిరా, అందువల్ల నేను 500 రూపాయలు ఇచ్చే మా జాగ్రత్త అని చెప్పొచ్చాను, అంతకన్నా నేను చేయగలిగింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆమె తర్వాత ఏమ్మా ఎందుకు ఈ పని చేశానని చెప్పేసి అడిగితే, నేను తెలుగు రాష్ట్రం నుంచి వచ్చాను, హిందువులుగా ఉండాలంటే మోసగాళ్ళని భరించాలి, లేదా మతం మారాలి, లేదా సనాతన ధర్మ ప్రకారం బతకలేకున్నాము, ఈ సనాతన ధర్మాన్ని పూని చేసేవాళ్ళు ఉన్నారు, అందువల్ల దూరంగా వచ్చి నెల జీతానికి ఈ పని చేస్తున్నామని చెప్పింది. ఈ ఒకటో వ్యక్తి జాగ్రత్త అమ్మ అని చెప్పేసి 500 చేతికి ఇచ్చేసి బయటకు వచ్చేసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసారు. అయితే ముగ్గురు కూర్చొని మద్యం సేవిస్తూ ఒకటో వ్యక్తి రెండో వ్యక్తితో
మనం ముగ్గురం వేరు వేరు మతాల వారమైనప్పటికీ కలిసి స్నేహంగా ఉంటున్నాం కదా, సమస్యలు పంచుకుంటున్నాం కదా. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఈ విధంగా ఉంటే, అందరూ న్యాయబద్ధంగా ఉంటే ఎందుకు వస్తాయి ఈ సమస్యలు? దుర్మార్గులు ఈ విధంగా ఉన్నారంటే అప్పుడు ఒకటో వ్యక్తి చెప్తాడు, ఆయన ఆ రోజు స్వాతంత్ర పోరాటం టైంలో అక్కడ ఉద్యోగం నెల జీతంతో బతికేవాళ్ళు సనాతన ధర్మానికి ఆటంకాలు ఏర్పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన సంపత్తో బతికేవాళ్ళు ఒక్కడు కూడా బయట ఈదులేకి రాలేదు నాయన. ఈరోజు వాళ్ళు సమస్యలను ఆక్రమించేసి వాళ్ళు చేసే మోసాలు చాలా భయంకరంగా ఉన్నాయి నాయన. వాళ్ళని కదిలించాలంటే పెద్ద పెద్దవాళ్ళతో యుద్ధం చేయాలి నాయన. మీకు తెలియదు, సనాతన ధర్మం అనేటువంటి దాన్ని భరించి అది చూట్లు పడుతున్నాయని ఉద్యోగాలు కూడా మానుకొని వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, కొంతమంది లాయర్ వృత్తిని కూడా త్యజించి మన భారతదేశం పోరాటాల్లోకి వచ్చారు. కానీ అసలు మామూలుగా వాస్తవంగా లాభం పడినటువంటి వాళ్ళు, వాస్తవ పండితులకి, ఉత్తమ బ్రాహ్మణులకి ఈరోజు కూడా న్యాయం జరగలేదు నాయన. ఆ రోజు వాళ్ళ దగ్గర లాభం పొంది వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు ఈరోజు కూడా మోసాలు చేసి సనాతన ధర్మాన్ని ఇండియా పరోక్షంగా కూని చేస్తున్నారు. వ్యసనాలని ఇంకోటని ఇదోనని కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఈ విధంగా ఉంది నాయన అని చెప్పారు. సరే అయిపోయింది. అయితే మామూలుగా వాళ్ళని శిక్షించేవాళ్ళు లేరా? ఏం శిక్షిస్తారా? ఆర్థికంగా కోటీశ్వరులు అయిపోయారు. మామూలుగా వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు పాకి మన ఆ రోజు వ్యాపారం కోసం వచ్చి రాజ్యాలు పాలన ఏ విధంగా చేతికి చిక్కుకున్నారు. ఈ సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని సనాతన పరుల్ని ధర్మాన్ని పాటించే వాళ్ళని ఏ విధంగా కూని చేస్తున్నారు. ఒకటి వల్ల ఏ పని కదరా నాయన. వాళ్ళకి ఒకటే, ఇది అందరిలో మార్పు రావాలి. ఒకడు బయటకు చేద్దాం చేస్తే మిగతా వాళ్ళు మారుతారని గ్యారెంటీ లేదు. అయినా కానీ మన సనాతన ధర్మం ఏ విధంగా ఉందో అంటే అందరూ మాట్లాడే ఒక కథ చెప్తా వినరా అని ఏం చెప్పాడంటే, అందరూ ఈ విధంగా సమస్యలు ఇతరులకు చెప్పుకోవాలంటే మా మాతలో మారని మా మాత మారని అంటారు. వాళ్ళు శిక్షించండి నాయన అంటే వాళ్ళు శిక్షించేవాళ్ళు లేరు. వాళ్ళ దుర్మార్గాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు. వాళ్ళేమో మోసాలు సనాతన ధర్మాన్ని చుట్లు పొడిచేళ్ళేమో కోటీశ్వరులు అయిపోతున్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కింది స్థాయికి పోతున్నారు. వాళ్ళకి సమస్యలు పరిష్కారం లేదు రా నాయన అని చెప్పి ఒకరోజు ఆ కథ చెప్పాడు. ఎట్టుంది మన సమస్యలు, మన సనాతన ధర్మం ఏ విధంగా ఉందంటే, ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు, ఆశ్రయించేవాళ్ళు లేరు. మోసం చేసేవాళ్ళని శిక్షించేవాళ్ళు లేరు. అంటే మోసగాళ్ళకి శిక్ష లేదు, నష్టపోయేవాడికి న్యాయం లేదురా. అదే ఎవరికి వాళ్ళు కారణాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఒక కథ చెప్తా వినరా అని చెప్పేసి ఈ ముగ్గురు స్నేహితులు కూర్చొని ఇద్దరు వ్యక్తులతో ఒకటో వ్యక్తి చెప్తాడు. ఒకరోజు ఒక రాజు ఏటికి పోయి 7 చేపలు తెచ్చాడు. 7 చేపలని ఎండబెట్టాడు. 7 చేపలని ఎండబెడితే అందులో ఒక చేప ఎండలేదు. ఆ చేప అప్పుడు రాజు చేపతో ఏం చేప పిల్లలారా, నేను 7 చేపలు తెచ్చేస్తే ఒకటే అందరి 6 ఎండే కదా, ఒకటి ఎందుకు తినలేదంటే, రాజుగారు గంప అడ్డం వచ్చింది అని. చేప ఏమనింది? రాజుతో గంప అడ్డం వచ్చింది, నీడబడింది, అందువల్ల నేను ఎండలేదండి. అప్పుడు రాజు ఏమంటాడంటే గంప దగ్గర వేసి, గంప నువ్వు చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు గంప ఏమనిందంటే, రాజుగారు నాలో ఉన్నటువంటి మేత బరువుగా ఉండడం వల్ల నేను జరగలేకపోయాను. నా గంపలో ఉన్న మేతని ఆవు మేయలేదు, అందుకని నేను జరగలేకపోయాను అని చెప్పేసి ఆ గంప చెప్పింది. జరపలేను, కానీ ఆ మేతని ఆవు మెయ్యాలి కదా, ఆ ఆవు మెయ్యలేదు అని. అంటే గంపలో ఉన్న ఆవు మేత మోస్తే మేసుంటే నాకు బరువు తగ్గుండేది, నేను జరుగుండేవాడిని అని. అంటే ఆవు మెయ్యలేదని చెప్పి ఈ రాజు ఏమని చెప్పాడు. అప్పుడు ఆవుతో పోయేసి ఆవు దగ్గర పోయేసి, ఆవా నువ్వు గంపలో మేత ఎందుకు మేయలేదు అని. ఆవు ఏమనిందంటే, రాజుగారు నన్ను తాడుతో కట్టేసి ఉన్నారు కదా, అందువల్ల ఆవు నా తాడు ఇప్పలేదు అన్నాడు. నా తాడు ఇప్పలేదు అన్నాడు. అప్పుడు రాజు మళ్ళీ, ఎవరు ఇప్పలేదంటే పాలేరు ఇప్పలేదు నా తాడు అని. అప్పుడు రాజు పాలేరుతో పిలిచి, పాలేరు ఆవుని ఎందుకు ఇప్పలేదు అని అడిగాడు. అప్పుడు పాలేరు ఏమన్నాడు రాజుతో, నాకు బవ్వ పెట్టలేదు అందువల్ల ఇప్పలేదు అన్నాడు. రాజు ఆవుని పిలిచి, అవ్వ ఎందుకు పాలేరుకి అన్నం పెట్టలేదు అని. అప్పుడు అవ్వ ఏమనిందంటే రాజుతో, పిల్ల ఏడుస్తుంది అని చెప్పారు. పిల్ల ఎందుకు ఏడుస్తున్నావంటే, నాకు క్షేమ కుట్టింది అన్నాడు. క్షేమ దగ్గర పోయి రాజు ఏమన్నాడు, క్షేమ మా పిల్లని ఎందుకు కుట్టావు అన్నాడు. నేను
నా పుట్టలో ఏలు పెట్టింది నీ పుట్టనా అని. ఈ విధంగా ఒకరికొకరు కారణాలు చెప్పుకుంటూ మోసాలు చేసుకుంటూ సనాతన ధర్మానికి భారతదేశంలో మొదటి నుంచి తుట్లు పొడుస్తూనే ఉన్నారు. పైకేం పెద్ద మనుషుల్లో ఉంటారు, లోపలంతా తుట్లే. అందువల్ల నేను ఈ జ్యోతిష రేఖ శాస్త్రాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నేను ఎంతో విచారించాను కాబట్టి, మోసగాళ్ళందరినీ విచారించి చూశాను కాబట్టి ఈరోజు ఈ రేఖా శాస్త్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పే శాస్త్రం ఎలా ఉంటుందంటే, ఒక సినిమాలో ఒక బ్రహ్మానందం గారు ఒక సినిమాలో భర్తగా ఒక యాక్ట్ చేసినప్పుడు తన భార్యగా నటించినంతో అతనికి ఒక మహర్షి దగ్గర పోతే మామూలుగా ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని ముందుగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ముందుగా జరిగిపోతుంది. ఇతను ఏం చేశారంటే, భార్య ఇద్దరు పోతా ఉంటే రోడ్లో నిలబడినారు బస్సు కోసం. అంటే బస్సు కోసం నిలబడి ఉంటే ఆ భార్య పక్కన ఉండే భార్య స్పెషల్లో యాక్టర్ ఏమైందంటే, దాని పేరు చూసేవాడు భలే అందంగా ఉన్నాడు, వీడు భలే అందంగా ఉన్నాడు, అలాంటి వాడైతే నాకు భర్తగా వచ్చాడు బాగుండదని ఏదో మనసులో చెడుగా ఆలోచించుకుంటూ ఉండింది. ఈ బ్రహ్మానందానికి తెలిసిపోతాం ముందుగానే, ఏమే నేను ఇంతలో భర్తను దగ్గర ఉండగా పరాయివాడితో ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నా పరాయివాడిని గురించి అని. ఈవే ఉంటుంది నేను ఇప్పుడు ఆలోచించినాడు. ఇతనికి తెలుసు, ఆమెకు తెలుసు, కానీ చుట్టుపక్కల వాళ్ళు తెలియదు కదా. ఇట్లా ఈ విధంగా కంటిన్యూ ఆలోచించడం మొదలు పెట్టాక ఆ భార్యను కొడతాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఈయన పిచ్చోడు అని చెప్పేసి ఈయన నాలుగు కొడతాడు. కానీ నిజం తెలిసిన బ్రహ్మానంద క్యారెక్టర్ అంటే నిజం తెలిసిన క్యారెక్టర్కి తప్ప, ఆమె ఆలోచించడం తప్ప, లేదు వీళ్ళందరూ కొట్టడం తప్ప. ఈ విధంగా ఈ చేపల కథలాగా యువతి తప్పు. అందువల్ల బ్రహ్మానందం మళ్ళీ క్యారెక్టర్ మామూలుగా విలన్ బ్రహ్మానందం అనుకుంటున్నా, తర్వాత పోయేసి అయ్యా నాకు ఈ మంత్రం వద్దని చెప్తే శేషం పోసుకొని వచ్చేసాడు ఏం తెలియనట్టుగా. అయితే ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తిని ఆ బస్సు మోసం చేస్తే అసలు న్యాయమే లేదు. అంటే ఒక సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి, పాటించాల్సిన వ్యక్తి నిరంతరం మోసం చేస్తూ, నిరంతరం ఇబ్బంది పెడుతూ, నష్టం కలిగిస్తూ ఉంటే అతనిగా ఈ రోజుకి ఎంక్వైరీ మనకి సనాతన ధర్మం పాటించాలంటే సనాతన ధర్మం ప్రకారం బతికేవాడు ప్రతి ఒక్కరిని మనం ఆలోచించాలి. వీడెందుకు ముందుకు పోయాడు, వెనకోడు ఎందుకు వెనుకున్నాడు అంటే, పని చేయనోడే ముందుకు పోతాడు, పని చేసేవాడు వెనక ఎందుకు ఉన్నాడు అనేది సనాతన ధర్మ పరులు కానీ ఆలోచన విషయాన్ని మొదలు పెడితే కానీ మన సనాతన ధర్మం బతికి బయట కట్టదు. అది అప్పుడు మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరు మమ్మల్ని మోసం అప్పుడు ఎలా ఉంటున్నాడో, నువ్వు ఎందుకు మోసం చేసావంటే, అప్పుడు మమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు, అందుకే మేము గ్రూప్ని తయారు చేసుకున్నాము. సనాతన ధర్మ పౌరుల్ని కులాల ప్రకారము ప్రాంతాల ప్రకారం విభజించి మోసం చేసి ఆ సమస్యల్ని ఆక్రమించి పలుకుబడి లేని వారిని పిలిపించి సేవ చేయించుకొని వారి సేవాధారంగా వచ్చిన ఆదాయాన్ని మేమే తింటూ వారికి చేత వెట్టి చాకరీ చేయించి మేము లాభం పొందుతున్నాము. సేమ కథలాగా అంటే చేపల కథలు 7 చేపల కథలాగా చెప్తున్నారు. వీరు ఎప్పుడు మారుతారో మరి. అంటే సనాతన ధర్మము పాటించకుండా ఆ మతం నిర్వీర్యం చేయడానికి, ఆ మతం నిర్వీర్యం అయ్యే వరకు మరలా పరాయి పాలకులు వచ్చి ఆక్రమించే వరకు అనుకుంటూ 3 మతాల స్నేహితులు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ముగింపు ఏంటంటే, భూములు అమ్మేవారు కొని నష్టపోయేవారు, సేవ చేసేవారు ఒకరు, లాభం పొందేవారు ఒకరు ఈ సనాతన ధర్మంలో. మోసగాళ్ళు విచారణ జరిగితే తప్పించుకునేది మోసగాళ్ళే, ఇరుక్కునేది నిజాయితీ పరులు కష్టపరులు, నష్టపోయేది నిజమైన సేవకులు. బాధలు భరించలేని వారు మతం మారుతున్నారు ఈ రోజుల్లో. సనాతన ధర్మం మీద భక్తి ఉండి కూడా, నమ్మకం ఉండి కూడా బ్రతకాలనే ఉద్దేశంతో దుర్మార్గులను ఎదుర్కోలేక మతం మారుతున్నారు. నష్టపోయింది తిరిగి తెచ్చుకోలేక మతం మారుతున్నారు. సనాతన ధర్మం మీద అభిమానం ఉండి కూడా పోతున్నారనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. కొందరు వలసపోయి బతుకుతున్నారు, కొందరు ఎదుర్కొని కష్టాలు పాలవుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. బయట వ్యక్తుల జోక్యం వల్ల ఫలితం లేని వారు కొందరు. ఇది నేటి భారతలోని పరిస్థితి అని చెప్పేసి తప్పేవరదు అని చెప్పేసి ఈ ముగ్గురు ఒకరికొకరు డిస్కస్ చేసుకొని కాలమే పరిష్కారం చెప్పాలని చెప్పేసి ఈ బైనా బీచ్ కథలాగా చెప్పుకుంటూ పోతున్నారే తప్ప నిజంగా ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు లేనందువల్లంతవరకు ఈ బైనా బీచ్ వరకు కథ వరకే ఉంటుందని ఈ ముగ్గురు స్నేహితులు అనుకుంటూ పోయారు. జై హింద్.